నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ వారంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎలాంటిది వివరంగా తెలుసుకుందామండి. మీ జీవితంలోకి రాబోయే ఆ రహస్య స్త్రీ వల్ల మీ జాతకం, మీ తలరాత మారబోతుంది. అవునండి, మీరు విన్నది ఖచ్చితంగా నిజమే. అదృష్టం మీ తలుపు తట్టడం ఖాయం. ఇంతవరకు మీరు పడ్డ కష్ట నష్టాలు, అవమానాలు, మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్లే చేసిన మోసాలు, వీటన్నిటికీ సమాధానం దొరికే సమయం వచ్చేసింది. మరో 5 గంటల్లో మీ జీవితమే మారబోతుంది. అలా మార్చబోతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, మాయమ్మ కనకదుర్గమ్మ అని కామెంట్ చెయ్యండి. మరో 5 గంటల్లో మీ జీవితంలో పెను మార్పు సంభవించబోతుంది. దీన్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదు. ఇంతవరకు మీరు చాలా బాధల్ని అనుభవించారు. మీరు ప్రేమించిన వారే మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎంతో గుడ్డిగా నమ్మిన మీ వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఇక అందరి కోసం అన్నీ చేసినవి చాలు. మీ కోసం మీరు ఆలోచించండి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక కోరిక శుభవార్త రూపంలో వస్తుంది. అది వినగానే మీరు ఎగిరి గంతేస్తారు. ఈ ఇరుగు పొరుగు వారు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, దేవుడా నేను ఇంతలా కష్టపడుతున్నాను, అయినా కూడా నా కుటుంబ సభ్యుల కోరికలు తీర్చలేకపోతున్నాను అని. నా కలలు నెరవేరి నా కుటుంబ సభ్యుల కోరికలు తీర్చి అందరం ఎప్పుడు సంతోషంగా ఉంటాము తండ్రి అని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటున్నారు. ఈ ప్రార్థన ఇప్పుడే భగవంతుడి దగ్గరకు చేరింది. అందుకే ఖచ్చితంగా మరో 5 గంటల్లో మీ కలలు నెరవేరే సమయం వచ్చేసింది. మీ సంతోషాలను, ఆనందాలను చూసి వార్వలేని వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. అందుకే మీరు చేసే ఏ పనిని కూడా ఎవరితోనూ పంచుకోకండి. ఈ డబ్బు ఎక్కడైనా నిలిసిపోయి ఉంటే అది వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మధ్యలో మీ శత్రువులు పుల్లలు పెట్టడం వల్ల అపార్థాలు పెరిగి బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేల్కోండి. వారిని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ చిన్న పరిహారం చెయ్యడం వల్ల కూడా అపార్థాలన్నీ తొలగిపోయి మంచి విజయాలను సాధిస్తారు. పాలతో పాయసన్నం చేసి శివకేశవులకి నైవేద్యం చెల్లించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని భుజించడం వల్ల వచ్చిన అపార్థాలు పోవడమే కాకుండా కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాలని మీరు కోరుకుంటారో అలాగే మీ వాళ్ళను మీరు కూడా అంతగా ప్రేమిస్తున్నారా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఇస్తేనే అది మనకి తిరిగి వస్తుంది. 5 గంటల్లో మీ జాతకంలో శనిదేవుడు బలంగా మారబోతున్నాడు. శనిదేవుడు బలంగా మారడం వల్ల ఐశ్వర్యమే కాదు, ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయి. ఆర్థికంగా నిలదొక్కునే సమయం వచ్చేసింది. మీకు ఏ రంగంలో పట్టు ఉందో, ఏకాగ్రత ఉందో ఆ రంగంలోనే విజయాలను సాధిస్తారు. మీ మనసు ఏం కోరుకుంటుందో అది 100% సాధించి తీరుతారు. మీపై, మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ఉంటే నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినా ఏదో అలజడితో మెలకువ రావడం, ఒంటికి చెమటలు పట్టేసి అలజడిగా ఉండడం ఇలా జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. ఆ దుర్గాదేవి కృప మీపై పడకుండా అడ్డుకుంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎలా బయటపడాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇంట్లో ఎక్కడైనా సరే పగిలిన అద్దం కానీ, ఫోటో ఫ్రేములు కానీ ఉండకుండా చూడండి.
ఇల్లు చాలా నీటుగా ఉంచుకోవాలి. మీరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. మనసుని ఏ చెడు ఆలోచనలలోకి వెళ్లకుండా అదుపులో ఉంచుకోవాలి. చెడు వ్యసనాలకు, అక్రమ సంబంధాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఆర్థికంగా 100% నిలదొక్కుంటారు. నిగ్రహంగా, నిదానంగా ఉండడమే మీ విజయానికి తొలిమెట్టు. ఎవరి మనసైతే వారి మాట వింటుందో వాళ్లే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు. మీకింతటి అదృష్టం రావడానికి కారణం మీ భాగస్వామే. ఆమెను ప్రేమగా చూసినంత వరకు మీరు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం 9 సార్లు పారాయణం చెయ్యడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన శ్రీ శ్రీనివాస ఛానల్ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశ్వరాయ నమః.